ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పంట పొలాలకు నీరు అందక గోకివాడ బి కొత్తూరు గ్రామాల్లో సుమారు 150 ఎకరాల పంట ఎండిపోయిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పిఠాపురం మండలం గోకివాడ బి కొత్తూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యటించారు. నీరు అందక ఎండిపోయి బీటల వారిన పంట పొలాలను పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బర్ల అప్పారావు, దుడ్డునాగు, నెక్కల సత్యనారాయణ, బెజవాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు. 80,000 8 లక్షలు అంటే 1,30,00,000 రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి. ఈ గారు చెప్పిన వెంటనే వచ్చారు, ఫీల్డ్ అంతా తిరిగాం, చూశారు. కాలంలో కూడా తూడు ఉండిపోయింది. ఆ తూడు రిమూవ్ చేసి 2 రోజుల్లో ఇస్తా అన్నారు. అంచేత ఏంటంటే 2 రోజుల్లోనే వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఏంటంటే వ్యవస్థ ఏమైందంటే ఎక్కడన్నా వడ్డేసినాడు పడుకుంటున్నాడు 4 రోజులైనా అడిగి నాదుడు ఆఫీసర్ వెళ్ళాలి కదా. అక్కడికి కెనాల్ ఎలా ఉంది, కెనాల్లో ఎక్కడ అడ్డిల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చెత్త ఉంది, వాటర్ ఫ్లో ఎందుకు వెళ్ళట్లేదు. అక్కడ 1000 క్యూసెక్ పురుషోత్పట్నం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, కళ్యాణ్ గారు మేము తెచ్చాం 17 టీఎంసీ నీరు అందులో నింపాం. వాటర్ మేనేజ్మెంట్ ఎందుకు చేయలేకపోతుంది? చేత కాకపోతే మేము చేస్తాం. ఇంకా క్రైసిస్లో చేసాం, ఇప్పుడు నీరుండగా చేయడానికి ఇబ్బంది ఏంటి? అది ఇమీడియట్గా జేఈ ఫీల్డ్లో ఉన్న జేఈ చూసుకోవాలి. ఏ జేఈ జ్యూరిడేషన్ ఏది ఉందో ఆ జ్యూరిడేషన్లో ఒక సెంటు భూమి ఎండిపోయినా ఓడ్చకపోయినా రెస్పాన్సిబిలిటీ అతనే. ఈవేళ చూస్తా మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే 2 రోజుల్లో పనిష్మెంట్ ఉంటుంది, అందులో తేడా లేదు. ఎందుకంటే రైతు సమస్యలో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, ఇవేందో ఎక్కడ పట్టిసీమ ఎస్సీనే సరెండర్ చేశారు. ఎందుకు సరెండర్ చేశారు? పట్టిసీమ వాటర్ మేనేజ్మెంట్ చేయక, నీరు వదలక, పంటలు ఊడిపోవక మంత్రి వెంటనే సరెండర్ చేసి పడేశాడు. జాతర ఏంటంటే ఆఫీసర్ని కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు వేసుకుంటారు రైతులు పండించిన నాళ్ళు. నీళ్ళుండి పండించకపోతే అది నిర్లక్ష్యం అంటారు. జాత ఫర్దర్ ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వకుండా మేనేజ్ చేస్తారని అధికారులు